హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈరోజు మనతో సెన్సేషనల్ హిట్ రజాకార్ మూవీ డైరెక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. మూవీ మొత్తం ఒక తీరుగా రజాకార్ అనే పేరుతో హైలైట్ అయితే అనసూయ అనగానే బతుకమ్మ అవి ఆడుతూ అంటే అది చాలా మైండ్లో అందరికీ ఉండిపోయింది. అసలు ఎందుకు అనసూయ గారినే సెలెక్ట్ చేశారు ఆ రోల్కి? ఏంలే అనసూయ గారు ఒక ఆర్టిస్ట్‌గా ఆవిడ ఏ క్యారెక్టర్ ఇచ్చినా పరకాయ ప్రవేశం చేయగలరు. అంతే. అదొక్కటే కారణం. ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఆ క్యారెక్టరు తను అనుకోవడం, తనకు కలవడం, ఆ కథ చెప్పడం, తనకు బాగా నచ్చడం. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇలాంటి ఒక న్యూడ్ క్యారెక్టర్ ఇలా ఇలా ఉంటుందంట అని చెప్పినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యారు? షీ వాజ్ అంటే తనకి ఇంకా, ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు, ఇంకా ఫైట్ చేసే అవకాశం ఉంటే బాగుండు, ఇంకొంచెం సీన్స్ ఉంటే బాగుండు అని ఉంది తప్ప, అదేదో నన్ను చీర ఇప్పేస్తారు ఇట్లాంటిది ఆలోచన తనకు లేనే లేదు. ఎస్. అమ్మాయి ఆ క్యారెక్టర్‌కి ఇంత అన్యాయం జరిగిందా? అలా జరిగిందని ఆ విధంగానే ఆలోచించారు తప్ప ఆహ్, తనకి వ్యక్తిగతం కాదు కదా! అది సినిమా. సినిమాలో క్యారెక్టర్. యాహ్! జనరల్‌గా సార్ చాలామంది ఈ చాలా అనుకున్న కొన్ని సీన్‌లు పెడుతూ ఉంటాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ మూవీ ఫైనల్ దగ్గరికొచ్చేసరికి కొన్ని తప్పక కట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా మీకు నచ్చిన కొన్ని ఏమన్నా కట్ చేయడం గానీ అలా ఏదైనా జరిగిందా? అంత కట్ చేసే పరిస్థితి రాలేదు. ఎందుకంటే హిస్టరీ మొత్తం తీసుకోలేదు కదా! హిస్టరీ మొత్తం తీసుకుంటే 10 టైం సినిమాలయితాయి. సరిపోదు. 10 సినిమాలయితాయి. కాబట్టి మన సినిమాకి, మన సినిమాకి ఏం కావాలో మనం అనుకున్న థ్రెడ్‌లో ఏమొస్తాయో అవి మాత్రమే తీసుకుంటాం. ఓకే. కాబట్టి అంత కట్ చేసే పరిస్థితి ఏమి రాలా. ఎందుకంటే అయ్యో! చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ కూడా అదే. కట్ చేసిన మూవీని మళ్ళీ ఓటీటీలోనో, యూట్యూబ్‌లోనో కట్ చేసినవి ఇవి అని చెప్పేసి పెట్టడం. అదొక చిన్న హవాలా కొన్ని నడుస్తూ షార్ట్స్ ఉంది. ఏదన్నా ఉండొచ్చు. అది ఆ! లెంత్ కోసమని లెంత్ కొంచెం ఎక్కువైనప్పుడు కొన్ని షార్ట్స్ ఉంటాయి తప్ప సీన్‌లకి సీన్‌లు ఏమి లేచిపోలేదు. ఏం చేసుకోలేదు. సీన్‌లకి సీన్‌లు ఏమి లేచిపోలేదు. హ్మ్. మొత్తం మూవీ చేసి, రిలీజ్ అయ్యి, చూసిన తర్వాత మళ్ళీ మీరు చూస్తూనే ఉంటారు. సో, అరే! ఇక్కడ ఇది చేస్తే బావుండు, లేదా ఇక్కడ ఇంకా బెస్ట్ చేయొచ్చు అనే థాట్ ఏమన్నా అనిపించిందా మూవీలో మీకు? బెస్ట్ అనేదానికి అంతు లేదు. హ్మ్. బెస్ట్ అనేదానికి అంతు లేదు. సాటిస్ఫాక్షన్ అనేదానికి అంతు లేదు. యెస్. మనం ఎన్ని సార్లు చూసినా ఇంకోసారి ఇలా చేయాలి అనిపిస్తది. అది కామన్. హ్మ్. అందుకైతే ఒక దగ్గర ఆగకపోతే ఏమైద్దంటే రిలీజ్ అవ్వదు. ఒక దగ్గర ఆగాలి. కాబట్టి ఎన్ని సార్లు చూసినా అరే! ఇక్కడ ఇది ఉంటే బాగుండు ఆటోమేటిక్‌గా అనిపిస్తది. అనిపించేస్తది. అది డౌటే లేదు. ఏ విషయం మనం ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అది బెటర్‌మెంట్ ఆటోమేటిక్‌గా అనిపిస్తది. హ్మ్. బట్ మనకొక పరిధి ఉంటది కాబట్టి, ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఒక డేట్స్ ఉంటారు, రిలీజ్ డేట్ ఉంటది. ఇన్ని ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందే. బెటర్ చేయాలి అంతే తప్ప సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఉంటే యాహ్! ఎట్లయిద్ది? అవ్వదు. సత్యనారాయణ గారిది లవ్ మ్యారేజ్. అసలు ఎలా ఎలా స్టార్ట్ అయింది సార్‌ది? ఏం లేదు తనని ఆర్టిస్ట్‌గా నేనే ఇంట్రొడ్యూస్ చేశా. ఓకే. నేనే ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఇంట్రొడ్యూస్ చేసిన ప్రాజెక్ట్ కాకుండా మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఇంకొక ప్రాజెక్ట్‌లో మరి నా ప్రాజెక్ట్‌లోనే తను మళ్ళీ హీరోయిన్‌గా సెకండ్ ప్రాజెక్ట్‌కి చేసినప్పుడు ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. అలాగని మేమేదో లవ్ చేసి చట్టపట్టాలేసుకొని తిరిగి హ్మ్. రోడ్లెంట, కాఫీ షాపులెంట, పార్కులెంట తిరిగిన బ్యాచ్ కాదు మేము. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం మెచ్యూర్డ్ ఫ్యామిలీ నుంచి తనొక ఇదిగా వచ్చింది. నేను అట్లనే ఆల్రెడీ జర్నలిజం చేసి ఉన్నాను యెస్. కాబట్టి నాకు ఇవన్నీ ఏం లేవు. ఇద్దరం కలిసి మనం మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటదని మాట్లాడుకున్నాం అంతే. హ్మ్. లవ్ అంటే పెళ్ళికి ముందు మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని లవ్ అనాలి అంతే తప్ప అంతే. అంటే మాకు మేము కుదుర్చుకున్న పెళ్లి. పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా మాకు మేము కుదుర్చుకున్న పెళ్లి. మేము అనుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పాం, మా ఇంట్లో చెప్పాం. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో హెసిటేట్ చేశారు. ఎందుకంటే ఓకే. సినిమా పీపుల్ వాళ్ళకంత ఇండస్ట్రీ గురించి ఏమీ తెలీదు. ఏదో అట్లా వచ్చారు అంతే. హ్మ్. మళ్ళీ తర్వాత ఒక 1 మంత్‌లో వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అయ్యారు. నా గురించి ఎంక్వైరీ చేశారు. రియలైజ్ అయ్యారు.